హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే దసరా పెండాలైతే చూపించబోతున్నానండి. 26 పెండాల్స్. వీడియో చాలా లేట్ అయిపోయింది కదా! నాకు టైం దొరక్క నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు. చాలా బాగుంటాయి. కంటెంట్ బాగుంది. అండ్ పెండాలైతే చాలా బాగుంటాయండి. సో, అందుకే అయితే లేట్ అయినా కూడాను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా బాగుంటాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అన్ని పెండాల్స్ కూడాను చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్ 3, 4 పెండాల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయండి. ఇంకా వీడియోలో చూపిస్తున్న పెండాల్ అయితే నంబర్ 1 పెండాల్ అనమాట. సూపర్‌గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్ అయితే నేను స్టార్టింగ్ డే అయితే చూశాను. ఇంకా దసరా అప్పటికి స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇవన్నీ కూడాను ఖడగ్పూర్‌లోని వెస్ట్ బెంగాల్‌లో అయితే ఈ పెండాల్ అయితే పెట్టారండి. ఈ థీమ్ అంటే గెస్ చేయండి చూద్దాం. ఈ పెండాల్ అనేవి చాలా బాగుంది. అండ్ ఈ థీమ్ వర్క్ అనేది సూపర్‌గా ఉందండి. అంతా కూడాను ఆర్ట్ వర్క్ అనేది సూపర్‌గా పెట్టారు. పెండాలు చాలా కాస్ట్ పెట్టి అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఇది ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో ఆ రోజే మేమైతే వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ దసరా 5 డేస్ అయితే చేస్తారు. ఇంకా చాలామంది 9 డేస్ చేస్తారు. అలాగే 3 డేస్ కూడా చేస్తారు. ఈ పెండాల్ అయితే 5 డేస్ ముందే అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఒక విఐపి వచ్చి అయితే ఈ రిబ్బన్ కటింగ్ చేసి ఈ పెండాల్ అయితే ఓపెన్ చేశారండి. సో, ఆ విఐపి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడికైతే వచ్చేసాము. ఈ పెండాల్ థీమ్ ఏంటనుకుంటున్నారా? దుబాయ్ సిటీ అండి. దుబాయ్ సిటీలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఇలా పెండాల్ లాగా అయితే డెకరేట్ చేశారు. ఇంకా చుట్టుపక్కల కూడాను ఈ గ్రీనరీ అవన్నీ కూడాను వర్క్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ కానివ్వండి, గడ్డి అన్నీ కూడాను ఆర్టిఫిషియల్‌గాను చాలా బాగా డెకరేట్ చేశారు. అన్నీ కూడాను చాలా బాగున్నాయి కదా! ఇంకా నేను ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అయితే పెట్టాను. పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియోస్ అయితే పెట్టానండి. అవి నేను ఖడగ్పూర్‌లోనివి కాకుండాను ఇంకా పక్కనే మిడ్నీపూర్ ఉంటుంది. సో, మిడ్నీపూర్ పెండాల్ అనేవి పెట్టాను. పార్ట్ 1, పార్ట్ 2 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఇవైతే ఖడగ్పూర్ పెండాలండి. నేను ఈ ఖడగ్పూర్ పెండాలన్నీ కూడాను ఒక 3, 4 టైమ్స్ అయితే వెళ్ళాను. ఒక్కొక్కసారి కొన్ని పెండాల్స్ అయితే వెళ్ళానండి. అన్నీ కూడాను చాలా బాగున్నాయి. అండ్ వర్క్ కూడాను సూపర్‌గా ఉందన్నమాట. సో, అందుకే అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫ్రంట్‌లో చూసారా ఇదంతా కూడాను గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా! సో, అలాగా మనకి ఎక్కువగాను దుబాయ్ నుంచి ఎక్కువగాను గోల్డ్ అయితే కొంటూ ఉంటారు కదా! సో, అందుకే అక్కడ గోల్డ్ బిస్కెట్స్ లాగా అయితే పెట్టారు. ఇంకా లోపలంతా కూడాను చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇంకా దుబాయ్‌లోని మనం ఎక్కువగాను నగలు ఎక్కువగా తీసుకుంటారు కదా! ఎవరైనా దుబాయ్ నుంచి వస్తే గోల్డ్ అయితే తెచ్చామని అంటారు. సో, చూసారు కదా! ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం నెక్లెసెస్ అలాగే చైన్స్ అన్నీ కూడాను డెకరేట్ చేసి పెట్టారు. అంటే దుబాయ్‌లోని చాలా బాగా గోల్డ్ అనేది దొరుకుతుందన్నట్టు పెట్టారనమాట. ఇంకా అమ్మవారి థీమ్ కూడాను యెల్లో కలర్‌లోని చాలా బాగుందండి. ఇంకా అమ్మవారి చుట్టూనైతే ఇలా సింపుల్‌గా అయితే డెకరేషన్ అయితే ఉంది. ఇంకా చుట్టూ పెండాల్ డెకరేషన్ అనేది ఇలాగా గోల్డ్ జ్యువెలరీతోనైతే సెట్ చేశారు అంతా కూడాను. ఇంకా సెకండ్ పెండాల్ అయితే చూపించేస్తున్నానండి. ఈ పెండాల్ మొత్తం కూడాను వుడ్ వర్క్‌తో పెట్టారు. ఇంకా ముందుగా శంకరుని అయితే పెట్టారండి. విగ్రహం అనేది చాలా బాగుంది. మొత్తం వుడ్ వర్కేని. ఈ పెండాల్ అనేవి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నాయి. సో, మమ్మీ డాడీతో నేను చూడ్డానికైతే వెళ్ళానండి. చాలా బాగుంది ఈ పెండాల్ కూడాను. నేను అన్నీ కూడాను షార్ట్స్‌లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. అలాగే చూడని వాళ్ళైతే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక థర్డ్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఇది మా హౌస్ దగ్గరే ఉంది. ఈ పెండాల్ అనేవి మొత్తం ఉమెన్ థీమ్ అనమాట. ఇంకా ఉమెన్ గురించి అయితే పెట్టారు. ఇంకా బెంగాలీలో అయితే రాశారండి. ఇంకా ఉమెన్ మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఇంకా అన్నీ కూడాను అక్కడ బెంగాలీలో రాసైతే పెట్టారు. సో, నాకు బెంగాలీ అయితే అర్థమవుతుంది కానీ నాకు చదవడం రాదు. సో, నేనైతే చదవలేకపోయానండి. నాకు మొత్తానికైతే ఇది ఉమెన్ థీమ్ అయితే అనేసి అయితే అర్థమయ్యింది. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా! అంతా కూడాను ఉమెన్స్ గురించే పెట్టారండి ఈ పెండాల్‌లోని. అమ్మవారైతే బ్లూ కలర్ జ్యువెలరీతోని చాలా బాగా ఉంది.
అమ్మవారి ఫేస్ కూడాను చాలా అందంగా ఉంది. ఇక్కడ సరస్వతి మయ్య అలాగే లక్ష్మీ వినాయకుడు, సరస్వతి కుమారస్వామి అందరూ కూడాను చాలా బాగున్నారు కదా. ఇంక ఇక్కడ ఫోర్త్ పెండాల్ అయితే చూపించేస్తున్నానండి. ఈ ఫోర్త్ పెండాల్ అనేది ఒక టెంపుల్ అనమాట. ఎక్కడో టెంపుల్ అనేది ఈ టెంపుల్ అయితే ఉన్నదని అయితే చెప్పారు. ఈ టెంపుల్ డిజైన్లో అయితే ఇక్కడ పెండాల్ అయితే కట్టారండి. థీమ్ అంతా కూడాను లోపల డెకరేషన్ మొత్తం కూడాను గోల్డ్ కలర్లోని చాలా బాగా హైలైట్ చేసి అయితే పెట్టారు. మొత్తం గోల్డ్ థీమ్ అనమాట. మొత్తం కూడాను థర్మాకోల్ షీట్తోనైతే వర్క్ అయితే చేశారండి అంతా కూడాను. ఇక్కడ పెండాల్స్ అనేవి చాలా బాగుంటాయి. అన్ని డిఫరెంట్గా థీమ్లో అయితే పెడతారు. ఎక్కువగాను మనీ ఏమొచ్చి డెకరేషన్కే ఖర్చు పెడతారండి. ఇంకా అమ్మవారి ఫేస్ అనేది విగ్రహం అనేది చాలా డిఫరెంట్గా అయితే పెడతారు. ఇంక ఇక్కడ ఫిఫ్త్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఇది చాలా కొంచెం చిన్న పెండాలని. ఇక్కడ కూడాను గర్ల్స్ థీమ్ అనమాట. చిన్నపిల్లల పెయింటింగ్స్ అయితే వేశారు. ఇంక ఇక్కడ మనకు సెల్ఫీ తీసుకోవడానికి ఒకటి పెట్టారనమాట. ఇంకా అమ్మవారి థీమ్ కూడాను ఎల్లో కలర్లోనే ఉంది పెండాల్ తగ్గట్టు. ఈ పెండాల్ అనేది కడక్పూర్లోని చాలా ఫేమస్ అండి. ఇక్కడ దుర్గా పూజ పెండాల్ అంటారు కదా, కానీ ఈ పెండాల్కి అయితే ఒక నేమ్ అయితే ఉంది. రాంబాబు పెండాల్ అయితే అని అంటారు. రాంబాబు అనే అతను ఖడక్పూర్లోని ఉంటారనమాట. సో అతను చాలా ఫేమస్ ఖడక్పూర్లోని. అతను న్యూస్లో కూడాను చాలాసార్లు వచ్చారు. ఇక్కడైతే చాలా క్రౌడ్ అయితే ఉంది. మేము 1 అవర్ అలాగైతే లైన్లో అయితే నిల్చున్నాము ఈ పెండాల్ చూడటానికి. ఎవ్రీ ఇయర్ కూడాను ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందండి. ఎక్కువగా క్రౌడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ 9 days అయితే పూజ అయితే చేస్తారు. ఇంకా చాలా బాగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడాను ఇలాగే అమ్మవారిని చాలా మంచిగానైతే డిజైన్గా పెడతారండి. చాలా లుక్ అనేది అమ్మవారిది చాలా బాగుంది కదా. ఇంకా బయట ఇక్కడ చిన్న వినాయకుడిని అయితే పెట్టారండి. ఇంకా డెకరేషన్ కోసం చాలా బాగుంది కదా. ఇంకా 7th పెండాల్ అయితే చూసిస్తామండి. ఇక్కడ నేను నైట్ అయితే వెళ్ళాను పెండాలన్నీ చూడటానికైతే. నైట్ 12:30 అలా అయిపోయిందండి. అప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎక్కువగా కూడాను నైట్ అనేది చూస్తారు పెండాల్ అనేవి. ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళామనుకోండి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే నేను నైట్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈ పెండాల్ కూడాను చాలా బాగుందండి. చాలా మంచిగానైతే ఆ పెయింటింగ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. అమ్మవారి ఫేసెస్ అన్ని ఉమెన్ ఫేసెస్ అనేవి చాలా బాగున్నాయి కదా. సో అమ్మవారి విగ్రహం కూడాను చాలా బాగుందండి మూర్తి అనేది. సో చూస్తున్నారు కదా ఇక్కడ 12:22 అయితే అయిపోయింది. అప్పటికి కూడాను చాలా మంది అయితే తిరుగుతున్నారు. ఒక పక్కన వర్షం కూడా పడుతుంది. ఇంకా వర్షంలో అయితే నాకైతే తిరగడానికి అయితే ఇష్టం లేదు. అప్పటికి కూడా మా హస్బెండ్ అయితే నాకు కొన్ని పీపేస్ అయితే తెచ్చేశారు. చాలా లేట్ అయిపోయింది. నైట్ టైం అయితే వెళ్ళాము. సో ఇక్కడ కూడాను ఒక టెంపుల్ లాగా అయితే కట్టారండి. ఇంకా 8th పెండాల్ అయితే చూసేద్దాము. ఈ పెండాల్ అంతా కూడాను ఎల్లో కలర్ థీమ్లోనైతే కట్టారు. మొత్తం అంతా కూడాను ఒక టెంపుల్ అనమాట. ఇక ఎక్కడ టెంపుల్ అనేది నాకైతే ఐడియా అయితే లేదండి. ఇంకా బెంగాలీస్ కదా. ఇంకా అమ్మవారిని కూడాను ఎల్లో థీమ్ కలర్లో అయితే జ్యువెలరీ అయితే పెట్టారు. అమ్మవారి ఫేస్ కూడాను చాలా బాగుంది కదా. మీకే పెండాల్ నచ్చిందో తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా లాస్ట్లోని పెండాల్ అయితే చాలా బాగుంటాయండి. ఒక్కొక్కటిగా కూడాను మీకు అన్నీ కూడాను చూపించేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇంకా ఇక్కడ పెండాల్స్ అనేవి చాలా ఫేమస్, చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ నేనైతే సెల్ఫీస్ అయితే తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఇంకో పెండాల్ అయితే చూసేద్దామండి. ఇక్కడ 9th పెండాల్ అనమాట. ఇంకా నైట్ అయిపోయింది కదా. పెండాల్లో అయితే ఎవరూ లేరు. ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను అక్కడికి. అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. అమ్మవారి రూపం కూడాను చాలా బాగుంది. నాకు ఫేస్ అయితే చాలా కలగా చాలా బాగా నచ్చింది. ఇంకా 10th పెండాల్ అయితే చూసేద్దామండి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అయితే అయ్యింది కదా. సో ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే అయ్యిందో ఆ థీమ్ అంతా అలాగా కళ్ళ కట్టినట్టు అయితే దించేశారు. ఈ పెండాల్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఇంకా ఇండియా మ్యాప్ కానివ్వండి, అమ్మాయికి ఇలాగా బొట్టు పెట్టినట్టు, అక్కడ అబ్బాయి చనిపోయాడు కదా. సో అది కూడాను ఎంత బాగా పెట్టారు. ఎందువల్ల జరిగిందో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆ థీమ్ అంతా అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా చూస్తున్నారు కదా షోల్డర్స్ని అలాగే అన్నీ కూడాను మొత్తం జెండా అయితే పెట్టారు. పైన వర్క్ అయితే సూపర్గా ఉందండి. ఇలాగా ఫ్లాగ్ ఇలా పెట్టారు కదా, అశోక్ చక్ర అవన్నీ కూడాను చాలా బాగా నచ్చాయి.
ఇంక ఇక్కడ అమ్మవారి రూపం అయితే చాలా డిఫరెంట్గాను చాలా బాగా పెట్టారండి. అమ్మవారి ఫేస్ చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా అనిపిస్తుంది కదా. ఇంకా లక్ష్మీదేవి కానివ్వండి, పక్కన సరస్వతీదేవి అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇంకా అమ్మవారి రూపం కూడాను 5 మాతలైతే పెట్టారు. చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడ పెండాలైతే గొరిల్లా పెట్టారండి. ఈ గొరిల్లా లోపలికైతే వెళ్ళి చూశాను. ఇంక ఇక్కడ చిన్న టెంపుల్ ఉన్నట్లుంది అనుకుంటా. ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా నైట్ అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయిపోయింది కదా. సో ఇక్కడ 12th పెండాలు అయితే చూపించేస్తున్నానండి. ఈ పెండాలు అనేవి దసరా నంబర్ 1 పెండాలు అయితే అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ బేనాపూర్లోని ఖడగ్పూర్ దగ్గరలోనే కట్టారండి. ఒక బేనాపూర్ అనేది ఒక ఊరు అనేది ఉంది. ఈ పెండాలు చూడడానికి అర్ధరాత్రి అయినా కూడా చాలా మంది అయితే వచ్చారు. చాలా పెద్ద పెండాలు అయితే కట్టారండి. ఇంకా వర్క్ అయితే సూపర్గా ఉంది. రియల్గా చూస్తే మనకి చాలా బాగా నచ్చుతుందండి ఈ పెండాలు అనేవి. చాలా క్రౌడ్గా కూడా ఉంది. ఇంకా చాలా మంది చెప్పారు నాకు ఇక్కడ బేనాపూర్లోని పెండాలు అయితే చాలా బాగా కట్టారనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారండి. సో స్టార్టింగ్లో చూడండి ఇక్కడ మనకి ఒక పెద్ద కూజాన్ అయితే పెట్టారు కదా, అంటే మట్టి కుండ అనమాట. సో డెకరేషన్ కూడాను మొత్తం అంతా కూడాను చిన్న చిన్న కుండలతో అయితే చాలా బాగా రెడీ చేశారండి. మొత్తం పెండాల్ డెకరేషన్ అనేది వెనకాల చూపించిస్తున్నాను చూడండి. ఈ మొత్తం కూడాను చాలా డిఫరెంట్గా అయితే పెట్టారు. అన్నీ కూడా యూజ్ చేశారండి. ఇంకా ప్లేట్స్ కానివ్వండి అన్నీ కూడాను ఆర్ట్ వర్క్ అయితే చాలా ఉంది. ఇంకా పైన కూడాను ఒక పెండాలు ఉంది కదా, ఇంకా పైన శిఖరంలా ఉంది. సో అక్కడ కూడాను చిన్న చిన్న మట్టి కుండలతో అయితే చాలా బాగా డెకరేట్ చేసి అయితే పెట్టారు. అంతా కూడాను పెండాలు ఇక్కడ అవుట్ సైడ్ అనమాట. ఇదంతా కూడాను చూస్తున్నారు కదా, ఓవెల్స్ అవన్నీ కూడాను ఆ గ్రీనరీస్ అన్నీ కూడాను చాలా డిఫరెంట్గా అయితే చేశారు. ఇంకా లోపల అమ్మవారి దగ్గర అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది. అమ్మవారి ఫేస్ కూడాను చాలా కలగా ఉందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ 13th పెండాలు అయితే చూపించేస్తున్నానండి. ఇది కూడాను ఖడగ్పూర్లోనే పెట్టారు. ఇవన్నీ కూడాను చాలా మొక్కలు నర్సరీ నుంచి తెప్పించి మరీ పెట్టారంట. ఒక 10,000 పాట్స్ అయితే తెచ్చారండి. రియల్ పాట్స్ అనమాట. ఇవన్నీ కూడాను రియల్ మొక్కలేని, అన్నీ కూడాను చిన్న చిన్న ట్రీస్ ఉంటాయి కదా. సో నర్సరీస్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చారండి. సో నర్సరీ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ వచ్చి పెండాలు అయితే డెకరేట్ చేశారు. ఇంకా స్టార్టింగ్లో ఆ గ్రీన్ కలర్ ఫేస్ కూడాను ఎంత బాగుందంటే ఇంకా ఫ్లవర్స్తో కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా అమ్మవారిని కూడాను చాలా బాగుందండి ఇక్కడ. ఇంకా గ్రీనరీతో చూడండి ఎంత బాగుందో అమ్మవారు. చాలా డిఫరెంట్గా ఎంత బాగుంది కదా. ఇంకా అమ్మవారిని అయితే సైడ్న చిన్న మూర్తి పెట్టేసి అయితే పూజ చేస్తారు. ఇంకా ఎక్కడ పెండాల్లో అయినా కూడాను అమ్మవారిని చిన్న మూర్తి అయితే ఉంటుందండి. సో ఆ మూర్తికి అయితే పూజ చేస్తారు. ఇంకా అందరూ చూడడానికైతే పెద్ద మూర్తిని అయితే పెడతారండి. సో చుట్టూ చూడండి అన్నీ కూడాను లైవ్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ 14th పెండాలు అయితే చూపించేస్తున్నానండి. ఇది కూడాను చాలా బాగుంది కదా. ఇది మొత్తం కూడాను ఎల్లో కలర్ థీమ్లో అయితే వచ్చింది. ఇంకా పైన బుట్టలు ఉంటాయి కదా, సో ఆ బుట్టలు అలాగే చీపురు పుల్లలు ఉంటాయి కదండి, అవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఆ చీపురు పుల్లతోని చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా పెద్ద పెద్ద పుల్లలు అనమాట. మనం ఆ పుల్లలు అనేవి ఎక్కువగా దీపావళిలో అయితే కాలుస్తుంటారండి. సో దుబ్బు దుబ్బు దీపావళి అని అంటారు కదా, సో అలాంటప్పుడు ఇవి అయితే యూజ్ చేస్తారు. ఇంకా అమ్మవారి థీమ్ కూడాను ఎల్లో కలర్లోనే ఉందండి. ఇంకా జ్యువెలరీ అంతా కూడాను చాలా బాగుంది. అమ్మవారి ఫేస్ కూడాను అంతా కూడాను ఇలా అయితే వచ్చేసింది. సో ఇంకా నేనైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా పక్కనే చిన్న పెండాల్ అయితే ఉందండి. సో ఈ పెండాల్ డెకరేషన్ అనేది విసనకర్రలతో అయితే చేశారు. చాలా బాగుంది కదా. ఇంకా త్రిశూలం అలాగే విసనకర్రలు భలేగా చేశారు. ఇంకా పైన చూసారా హ్యాంగ్ చేశారు, అవన్నీ కూడాను బెంగాలీలు వేసుకునే వైట్ గాజులు అనమాట. అవి కూడాను చాలా బాగున్నాయి. సో వాటితోనైతే డెకరేట్ చేశారు. అమ్మవారి విగ్రహం కూడాను చాలా బాగుంది బ్లూ కలర్లోని. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే బయలుదేరేసి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్లో కూడా పెట్టారు. ఇంక ఇక్కడ కూడాను చాలా కలర్ఫుల్గాను భలే డెకరేట్ చేశారండి. చూస్తున్నారు కదా, ఆ సైడ్ అంతా కూడాను సైకిల్ ఇంకా లారీకి వీల్ ఉంటుంది కదా, ఆ వీల్కి అయితే డెకరేట్ చేశారు. ఇంక లోపలంతా కూడాను ఫ్లవర్ బొకేస్ తోని చాలా బాగా డెకరేట్ చేశారండి.
ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా హైలైట్ అన్నమాట. సో అమ్మవారిని మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ రియల్‌గా చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ జ్యువెలరీ అంతా కూడాను ఒక వైట్ కలర్ పూసలతోనైతే చేశారండి. ఇంకా వైట్ కలర్ శారీ కానివ్వండి అంతా కూడాను ఆఫ్ వైట్ అన్నమాట. సో పూసలు కూడాను చాలా డెకరేషన్ అనేది అమ్మవారికి చాలా బాగా చేశారు. ఇంకా 17 పెండాలు ఇక్కడ చూపించేస్తున్నానండి. ఇక్కడేమో పుట్టగొడుగులు అలాగే కప్పలన్నమాట. అక్కడ సౌండ్స్ కూడా పెట్టారు. ఇంకా సౌండ్స్ అయితే మనకి కాపీరైట్ వచ్చేసింది కదా! సో నేను సౌండ్స్ అయితే పెట్టలేదండి. సో ఆ సౌండ్స్ బెక సౌండ్స్ కూడాను చాలా బాగుందన్నమాట. ఫ్రాక్స్ కప్పలివి మొత్తం అంతా కూడాను కప్పలేనమాట థీము. అలాగే పుట్టగొడుగులు ఈ థీమ్ అంతా పెండాలంతా ఇలానే ఉంది. సో ఇంకో పెండాలకి అయితే వచ్చేసానండి. ఇక్కడ కూడాను విసన కర్రలతో చేశారు. అలాగే థర్మోకోల్ షీట్ అన్నమాట. ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఇక్కడ చాలా దగ్గరలో కూడాను టెంపుల్ ఉంటది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ దుర్గా అమ్మవారిని అయితే పెడతారు తీసుకొచ్చేసి. అంటే అక్కడ ఫిక్స్ అన్నమాట అలాగను. సో ఇక్కడ కూడాను అమ్మవారిని అయితేని చాలా బాగా పెట్టారు. ఇంకా బ్లూ కలర్ థీమ్ లోని ఇక్కడ వర్షం పడుతుందండి. ఇంకా 1 అవర్ అయితే ఆగిపోయాము. మా హస్బెండ్ చూడండి చక్కగా నిద్రపోతున్నారు. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది. ఈ పెండాలు అనేవి చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం కూడాను అంటే మార్కెట్లో పెట్టారు. మొత్తం ఓపెన్ పెండాలండి. మొత్తంగా అంతా కూడాను ఓపెన్ పెట్టేశారనమాట. ఇంకా డెకరేషన్ అలాగే అమ్మవారి నాకు విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా సంతోషి మాత లాగా అయితే పెట్టారండి దుర్గమ్మ అని. చాలా బాగుంది కదా అంతా కూడాను. ఇంకా చాలా డిఫరెంట్గా అనిపించింది. అమ్మవారి విగ్రహం కూడాను నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే పైన కూడాను చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ పెండాల్లో చూపించాను కదా అదే డెకరేషన్ అండి. మొత్తం గాజులతోనైతే డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ లైటింగ్స్ కూడాను చాలా బాగున్నాయి ఫ్లవర్స్ లాగా. ఇంకా చాలా వర్షం అయితే పడుతుంది అప్పటికేని. ఇంకా లాస్ట్ అయిపోయిందండి. ఇక్కడ పెండాల్ కూడాను చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా కట్టారు. ఇంకా లోపల ఆర్ట్ వర్క్ అనేది చాలా ఉందండి ఈ పెండాల్లోని. ఇక్కడ పొటర్కోలి అంటారు. ఇక్కడ ఎక్కువగాను తెలుగోళ్ళు ఉండేవారనమాట. ఇప్పుడు కూడా ఉంటున్నారండి. అలాగే బెంగాలీస్ కూడా ఉంటారు. ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడైతే చాలా తక్కువ. అండ్ ఇక్కడ చూసారా రాముడు అలాగే శివునికి అలాగే మహర్షులకి విష్ణుమూర్తికి శంకరుడు లార్డ్ శివ అంతా కూడాను చాలా బాగుందండి. ఇక్కడ ఈ పెయింటింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో సింపుల్గా ఇలాగైతే పెట్టారండి. లోపలైతే ఇంకా అమ్మవారి విగ్రహం కూడాను చాలా బాగుంది కదా. ఎల్లో కలర్ థీమ్లోని చాలా బాగా చేశారు అంతా కూడాను. ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా కూడాను ఐస్ క్రీమ్ థీమ్ అనమాట. ఐస్ క్రీమ్స్ లాలీపాప్స్ ఉంటాయి కదా, సో ఆ థీమ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడాను శివపార్వతులను అయితే పెడతారండి. దుర్గా పూజ అయితే కనుక ఎప్పుడు కూడాను ఇక్కడ శివపార్వతులనే పెడతారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ పెండాల్ని. మొత్తం ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది కదా. ఇక లోపల చూడండి శివపార్వతులను అయితే పెట్టారు. ఇంకా వర్షం పడుతుంది. నేనైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంకా మరుసటి రోజు రావణాసుని చూడ్డానికి అయితే వచ్చానండి. ఇంకా మా డాడీ అలాగే పిల్లల్ని పట్టుకొని అయితే వచ్చాను. ఇక్కడ ఒక పెండాలు అయితే అలాగ చూసేద్దామనేసి ఏవైతే ఇంకా మిగిలిపోయాయో సో ఆ పెండాలు అయితే నేను చూసేసాను. ఈ అమ్మవారిని అయితే చాలా బాగా పెట్టారండి. అన్నీ కూడా 20 రూపీస్ అలాగే 50 రూపీస్ 100 రూపీస్ కరెన్సీ నోట్లతోనైతే పెట్టారు. డెకరేషన్ జ్యువెలరీ అంతా కూడాను బ్యాక్ సైడు ఇంకా మాలలు కానివ్వండి అంతా కూడాను కరెన్సీతో అయితే పెట్టారు. ఇంకా రియల్ కరెన్సీయో డూప్లికేట్ కరెన్సీయో నాకు తెలియదండి, కానీ చూడడానికి మాత్రం నోట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడ చూడండి 23 పెండాలు అయితే చూపించేస్తున్నాను. ఈ 23rd పెండాల్ అనేది సూపర్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బయట గుర్రం కానివ్వండి అన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఇంకా గోల్డ్ కలర్లో అయితే గుర్రం అయితే పెట్టారు. లోపల అంతా కూడాను మిర్రర్ వర్క్ అండి. ఇంకా కిందన ఫ్లోర్లో చూడండి చక్కగానే ఫ్లవర్స్ వేశారు. వాటిపైన ఇంకా బాక్సుల్లాగా లోపల అయితే మంచి లైటింగ్ అయితే పెట్టారు. అందరూ కూడా ఇక్కడ భలే సెల్ఫీలు తీసుకుంటున్నారండి. ఇంకా నేనైతే తీసుకోలేదు. ఇంకా పిల్లలతో వచ్చాను కదా, సో నాకైతే తీసుకోవడం అయితే అవ్వలేదు.
సో ఇక్కడ ఇంకా సెల్ఫీ తీసుకోవడానికి ఇక్కడ సింహాసనం కూడా వేశారు అందరికి కూడాను. ఇంకా సెల్ఫీస్ అయితే ఒక్కొక్కరు చాలా బాగా తీసుకుంటున్నారు బెంగాలీస్ అందరూ కూడాను. లోపలైతే డెకరేషన్ అయితే ఇలా పెట్టారండి. ఇంకా లాస్ట్ డే కదా, నేను దశమి రోజు అయితే వెళ్ళాను. ఇంకా రావణాసురునికి చూసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయానండి. ఇంకా రావణాసుడు కాలినంత వరకు అయితే ఉండలేదు. ఇంకా లాస్ట్ డే కదా, దుర్గా అమ్మవారికి ఈ రోజు అయితే స్వీట్ అయితే తినిపిస్తారు. అలాగే సింధూరాన్ని కూడా పెడతారండి. ఇక్కడ చాలా మంది కూడాను వచ్చారనమాట బెంగాలీస్ వాళ్ళందరూ కూడాను. వాళ్ళు కూడాను స్వీట్ తినిపించేసేసి అలాగే పెడుతుంటారనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నానండి. ఈ పెండాలు ఎలా ఉన్నాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ 24th పెండాల్ అయితే చూపించేస్తున్నాను. ఇక్కడ నార్మల్గా హౌస్ లానే కట్టారండి ఈ పెండాల్ అనేవి. చాలా సింపుల్గా అయితే ఉంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా కడతారు. ఇంకా లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. ఇంకా సెపరేట్ ప్లేలిస్ట్ కూడా పెట్టాను. చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా పిల్లలు ఇక్కడ ఇంకా సెల్ఫీస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ పెట్టారు కదా, మా పిల్లలు అయితే సెల్ఫీస్ అయితే తీసుకున్నారు. ఇంకా 25th పెండాల్ అయితే చూపించేస్తున్నానండి. ఈ పెండాల్ అయితే చాలా బాగుంది. ఇంకా శ్రీరాముడిని అలాగే ఆంజనేయ స్వామిని చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి అయితే పర్వతం అయితే ఎక్కుతారు కదా, పర్వతం అయితే ఎత్తి సంజీవుని పర్వతం అయితే తీసుకొస్తారు కదా, సో అదనమాట ఇక్కడ పెట్టారు. ఇంకా అప్పుడు లక్ష్మణుడు చనిపోయినప్పుడు అయితే తీసుకొస్తారు కదా, సో ఆ మొత్తం డెకరేషన్ అంతా కూడాను ఇక్కడైతే పెట్టారు. అదే థీమండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే రాములు వారు, చూడండి ఇక్కడ లక్ష్మణుడు కూడా ఉన్నారు. సో ఈ పెండాలు అయితే ఇలాగైతే పెట్టారు. సో అన్నిటి దగ్గర కూడాను బెంగాలీస్ అయితే ఉన్నారండి. ఇంకా లేడీస్ అయితే ఉన్నారు. అమ్మవారికి ఇంకా స్వీట్ తినిపించడానికి అయితే వచ్చారనమాట. సో అందుకే అంటే క్లారిటీగా అయితే నేనైతే తీయలేదు అమ్మవారి పిక్ అనేది. సో ఇక్కడ లాస్ట్ పెండాల్ అయితే చూపించేస్తున్నానండి. ఇది అయోధ్య మందిర్ అనమాట. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లోపలంతా కూడాను ఎల్లో కలర్ థీమ్ అనమాట. సో అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకి చూడండి ఇక్కడ సింధూరం ఎవరైతే అంటించేశారు. ఇంకా లేడీస్ ఉంటారు కదా, సింధూరం పొట్లం అయితే పట్టుకొని వస్తారండి. ఇంకా స్వీట్ అలాగే తీసుకొస్తారు. సో వాళ్ళైతే ఇక్కడ వీళ్ళకైతే పెట్టేశారు. సో ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏ పెండాల్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి ఫేస్ కూడా చూసేయండి. ఇక్కడ అమ్మవారు కూడాను చాలా అందంగా ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చారండి. ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది.